థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నేను బాలస్వామి సార్ని థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే he came personally and he invited me yesterday, and would like to thank all the participants here and the speakers. Dr. Satyanarayan sir has given a very excellent presentation ఇచ్చారు. సో ముఖ్యంగా ఏంటంటే నేను 20 years నుంచి ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎ డయటీషియన్, క్లినికల్ డయటీషియన్. సో మేము హాస్పిటల్లో ప్రతి పేషెంట్ whoever admitted in the hospital, we provide egg for the patient. It's not that only patient is diabetic or a renal patient, liver patient, cancer, ఏ ప్రాబ్లం అయినా కూడా వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఎగ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో అందువల్ల ఎగ్ని మేము డెఫినెట్లీ వీ ఇంక్లూడ్ ఇన్ దేర్ డైట్స్. ముఖ్యంగా చాలామంది రీనల్ పేషెంట్స్ చూస్తే కూడా చాలామందికి ఏంటంటే కొన్ని వెజిటబుల్స్ తినొద్దంటాం, కొన్ని ఫ్రూట్స్ తినొద్దని చెప్తాం బికాస్ ఆఫ్ ద పొటాషియం అండ్ ఆల్ దిస్. కానీ వారి డైట్లో కూడా ఎగ్ని మేము ఇంక్లూడ్ చేస్తాం. సో ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద కిడ్నీ పేషెంట్స్ ఎగ్ విల్ ఇంక్లూడ్. దాల్స్ కూడా అవాయిడ్ చేస్తాం. సో కొన్ని కండిషన్స్లో కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ మనం తినకూడదన్న కండిషన్స్, యూరిక్ యాసిడ్, వాటిలో కూడా ఎగ్ వీ విల్ అలౌ దెమ్ టు హ్యావ్ ఎగ్ అనమాట. సో ఈవెన్ ఫర్ ద చిల్డ్రన్, అంటే మదర్ ప్రెగ్నెంట్ నుంచి ఓల్డ్ ఏజ్ జీరియాట్రిక్ పేషెంట్స్ వరకు వీ ఇంక్లూడ్ ఎగ్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద లైఫ్. సో అందువల్ల ఎగ్లో ఉండే ఇంపార్టెంట్ వైటమిన్స్, మినరల్స్ మనకి డాక్టర్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలాంటి మంచి గుణాలున్న ఎగ్ని నాట్ జస్ట్ యాజ్ ఏ ప్రోటీన్ సోర్స్ బట్ ఆల్సో ఫర్ బాడీ బిల్డింగ్ అండ్ ఆల్సో ఫర్ వెయిట్ లాస్, క్యాన్సర్ ప్రివెంటివ్ అండ్ మెనీ అదర్ డెఫిషియన్సీస్, వైటమిన్ మినరల్ డెఫిషియన్సీకి మనం ఎగ్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. చాలామంది పేషెంట్స్ మా దగ్గర డైలీ నాకు వచ్చే పేషెంట్స్లో 50% పేషెంట్స్ వాళ్ళు ఏమంటారంటే మా పిల్లలకి మేము యోక్ ఇవ్వట్లేదండి, ఓన్లీ ఎగ్ వైట్స్ పెడుతున్నామంటారు. సో ఈ యోక్ ఇవ్వకూడదు అన్న కాన్సెప్ట్ అన్నది ఈ మధ్య కాలంలోనే అది చాలా స్ప్రెడ్ అవటం వల్ల చాలామంది ఈ ఎగ్ యోక్ తినకుండా ఓన్లీ వైట్ పిల్లలకి కూడా ముఖ్యంగా, అండ్ ఆల్సో ఫర్ మెజారిటీ ఆఫ్ ద కార్డియాక్ పేషెంట్స్, వాళ్ళకి ఏదైనా కార్డియాక్ యాంజియో అయింది, లేకపోతే సమ్ స్ట్రోక్ వచ్చింది, సమ్ పీటీసీ, ఎనీ కండిషన్స్ దే ఫస్ట్ అవాయిడ్ ఈజ్ ఎగ్ మానేస్తూ ఉంటారు. సో అందువల్ల వారందరికీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్ కంపల్సరీ తినాలి, యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎగ్ అని చెప్పేసి వారి ఆ డైట్స్లో కంపల్సరీ మేము ఎగ్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అండ్ యాజ్ కీటో డైట్ అంటే మేము పర్టికులర్ కీటో డైట్ మేము అడ్వైజ్ చేయం బికాజ్ వాళ్ళ డిఫరెంట్ కండిషన్స్తో వస్తారు కాబట్టి. బట్ ఎగ్ వి ఇంక్లూడ్ డెఫినెట్లీ మోర్ దెన్ 6 eggs వి ఆస్ దెమ్ టు టేక్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాము. we give them low carbohydrate diets, not a complete zero carbohydrate diets because of their activity levels వాటిని బట్టి, but we include their more of the healthy fats and also protein include చేయటం వల్ల నా దగ్గర recently 150 kgs of girl, 19 years 20 years girl, ఇప్పుడు now only with diet she has lost 51 kgs and she is maintaining that from past 1 year. సో అలాంటి పేషెంట్స్ మా దగ్గర చాలామంది వస్తుంటారనమాట. సో అందువల్ల ఈ ఎగ్ అన్నది ముఖ్యంగా చాలామంది వెజిటేరియన్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలామంది ప్యూర్ వెజిటేరియన్స్ కూడా దే ఆర్ ట్రయింగ్ టు ఇంక్లూడ్ ఎగ్ బికాజ్ వెజిటేరియన్స్లో ఈ B12 డెఫిషియన్సీస్ చాలామంది దే ఆర్ కమింగ్ విత్ ఐరన్ డెఫిషియన్సీ ఉండటం, లో మజిల్ మాస్ ఉండటం, ఇలాంటి కండిషన్స్లో వస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి మేము ఎన్ని ప్రోటీన్ ఆప్షన్స్ వెజిటేరియన్లో ఇచ్చినా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు మీట్ దేర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్. సో అలాంటి కండిషన్లో మేము ఏం చెప్తామంటే ఎగ్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో చాలామంది నవ్ ఏ డేస్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఎగ్ into their diets and they are including egg even though they are not taking non-vegetarian meat, chicken అలాంటివి కానీ, బట్ ఎగ్ అన్నది ఇంక్లూడ్ చేయటం వల్ల వాళ్ళల్లో చాలా వరకు B12 డెఫిషియన్సీస్ కవర్ అవటం. తర్వాత వైటమిన్ Dకి మేము యూజువల్లీ ఇంక్లూడ్ చేసేది డైటరీ సోర్స్ ఏంటి అని అంటే ఎగ్ యోక్ అనమాట. సో మాకు వచ్చే పేషెంట్స్లో 90% వాళ్ళు ఈ మధ్య కాలంలో వైటమిన్ D డెఫిషియన్సీస్తో వస్తున్నారు. అండ్ దానికి రిలేటెడ్ ఇష్యూస్ లైక్ హార్మోనల్ ఇష్యూస్, ఉమెన్లో చాలా వరకు PCOD ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావటం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలాంటి ఎన్నో మెనోపాజల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి. సో వీరందరికీ కూడా ఏంటంటే వైటమిన్ D ఒకటి
చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చాలామందిలో డెఫిషియన్సీ ఉండటం చూస్తున్నాం. సో అందువల్ల వారి డైట్లో ముఖ్యంగా మేము ఫస్ట్ చెప్పేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు హ్యావ్ ఎగ్స్ అని చెప్తుంటాం. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ దెన్ ఆల్సో దే కెన్ హ్యావ్ ఇన్ ద ఈవినింగ్ ఎర్లీ డిన్నర్లో వాళ్ళు దే కెన్ ఇంక్లూడ్ ఎగ్స్ అనమాట. సో అందువల్ల ఇలా వారి డైట్లో కనుక ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల చాలామంది వైటమిన్ డి ఇంప్రూవ్ చేసుకొని వస్తున్నారు. అండ్ ఆల్సో ప్రీ డయాబెటిక్ కండిషన్స్ మనకు చాలామంది జస్ట్ డయాగ్నోస్ అయిన డయాబెటీస్ వాళ్ళు వస్తుంటారు, వారికి కూడా మేము ఎగ్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళలో కూడా చాలామంది ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ అవుతూ మేము చూస్తూ ఉంటాం అనమాట. సో అందువల్ల ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద లైఫ్ ఎగ్ అన్నది ఇంక్లూడ్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ఎ ఈజీ సోర్స్ అండ్ ఆల్సో చీపెస్ట్ సోర్స్. యూ గెట్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్ అనమాట. చాలామంది జిమ్ గోయింగ్ టీనేజ్ బాయ్స్ వస్తుంటారు, వాళ్ళు చాలామంది ఈ వే ప్రోటీన్ డబ్బాలు కొనుక్కొని అవి తీసుకుంటూ ఉంటారు, ఆ ప్రోటీన్ సోర్సెస్. సో దే ఆర్ ఆల్ synthetic and also they contain lot of preservatives and then chemicals, and which they are eventually landing up in high uric acid levels and also renal conditions తో రావడం, డీహైడ్రేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల మేము జిమ్కి వెళ్ళే వాళ్ళు, నా దగ్గరికి రీసెంట్గా కూడా ఒక పేషెంట్ వచ్చారు, అతను హీ జస్ట్ స్టార్టెడ్ ఏ జిమ్ and he's been advised by the protein powders. So వాళ్ళ మదర్ షీ వాజ్ వెరీ కన్సర్న్ అండ్ షీ గాట్ దట్ టీనేజ్ బాయ్ నా దగ్గర తీసుకురావడం జరిగింది. అతనికి నేను చెప్పాను 8 eggs you eat, so you will get the whatever the protein you are getting from that whey protein supplements you will get from the egg. So దీనివల్ల you also improve your skin texture improve అవుతుంది, your muscle mass improve అవుతుంది, your other nutrient deficiencies కూడా కవర్ అవడానికి it is because it is a whole nutrients దీంట్లో ఉంటాయి. అమైనో యాసిడ్స్ కానీ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ ఏ అండ్ ఐరన్ రిచ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో దిస్ ఈస్ బెస్ట్ సోర్స్ ఫర్ యువర్ జిమ్ గోయింగ్ వెళ్ళే టీనేజర్స్కి కూడా ఇది అడ్వైజ్ చేయటం వల్ల కార్డియాక్ స్ట్రోక్స్ రాకుండా కూడా ఉంటుంది. ఇలాంటి హై సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళల్లో చాలామంది ఏంటంటే వాళ్ళు లెథర్జీకి అయ్యి వాళ్ళ ఇండైజెషన్స్ రావటం, చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో వస్తుంటారు ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల. సో అందువల్ల మేము చాలా ఫ్యూ డైటీషియన్స్ ఇన్ ద సిటీ we advise not to go for such kind of supplements, and we advise them because we as a registered dietitians we try to promote all whole foods, normal natural foods, and also which is easy to purchase, also cost effective కూడా ఉంటుంది. ఎందుకంటే మన అన్ని తరగతుల వాళ్ళు కూడా ఈ ఎగ్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అందువల్ల దీని గురించి మనం ఎంత ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తే అంత డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ టు ద పీపుల్ హూ ఆర్ స్టిల్ నాట్ హ్యావింగ్ యోక్ అనమాట. సో మోస్ట్లీ ఈవెన్ కార్డియాలజిస్ట్ లైక్ మా దగ్గర పేషెంట్స్ చాలామంది హెల్త్ ప్యాకేజ్ చేసుకొని వస్తుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి లైట్ కొలెస్ట్రాల్ కొంచెం జస్ట్ బార్డర్లో ఉన్నా కూడా దే విల్ స్టార్ట్ ద స్టాటిన్స్. సో అలాంటి పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వీల్ ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 3 months. మా మీద ట్రస్ట్ పెట్టి వెయిట్ ఫర్ 3 months అండ్ చెక్ ఆఫ్టర్ ఇంక్లూడింగ్ ద డైట్ అండ్ యూ చెక్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయమని చెప్తూ ఉంటాను అనమాట. సో అలా చాలామంది దే ఆర్ కమింగ్ అప్ విత్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ దే కమ్ బ్యాక్ విత్ ఎ వెరీ పాజిటివ్ రెస్పాండ్తో రావడం జరుగుతుంటుంది. సో అందువల్ల వీ ఆల్వేస్ అడ్వైజ్ టు ఇంక్లూడ్ ఎగ్, అండ్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ seminar sir has organized to create awareness on how healthy is having eggs in your diet. Thank you so much, Andy.